ఇది ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది ఎక్సలేటర్, ఇది బ్రేక్ ఒకే కాలుతో యూజ్ చేయాలి. సెకండ్ లెఫ్ట్ లెగ్తో పని లేదు, ఓన్లీ రైట్ లెగ్ తోటే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది. గేర్ లివరు, పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ మోడ్. డీలో పెట్టుకుంటే ఇంక అదే వెళ్తూ ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది పడవలసిన పని లేదు వెహికల్లో. అదే మాన్యువల్ అనుకో కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. క్లచ్ వదలడం, గేర్ మార్చడం, ఇవన్నీ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ చాలా బెస్ట్ వెహికల్ మనకి ట్రాఫిక్ న్యూసెన్స్కి. ఈ ట్రాఫిక్ వల్ల ఎంత ఇబ్బంది పడుతుంటారో జనాలు చూస్తుంటాం కదా. క్లచ్ వదలరాక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా వెహికల్ డ్రైవ్ చేయడానికి ఈ ట్రాఫిక్లో చాలామంది భయపడుతుంటారు. అలాంటి భయం ఏది ఉండదు. మామూలు మనం యాక్టివ్ నడిపినట్టే నడుపుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్. మాన్యువల్ ఏంటంటే చాలా టఫ్ ఉంటుంది. దానికి టఫ్ అంటే మామూలు టఫ్ ఉండదు. అప్పులో పోయి నిలబడ్డామనుకో అది వెహికల్ బ్యాక్ వెళ్తుంది. అప్పుడు హాఫ్ క్లచ్ వదిలిన తర్వాతనే బ్రేక్ వదిలి ఎక్సలేటర్ ఇవ్వాలి. దీనికి అలా ఉండదు. ఇది ఆటోమేటిక్గా మీకు బ్రేక్ వదిలినప్పుడే మూవ్ అవుతూ ఉంటుంది వెహికల్. బ్రేక్ వదిలిన వెంటనే మూవ్ అవుతూ ఉంటుంది. అప్పులో పోయి నిలబడ్డా కానీ ఎలాంటి ఫీలింగ్ అవసరం లేదు. దీనికి ఎలాంటి వెనక్కి బ్యాక్ వెళ్తుంది అన్న ఫీలింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అలాగే పోయి అప్పులో ఆగిపోతుంది. ఎక్సలేటర్ సపోర్ట్ ఇచ్చుకుంటే అదే లాగేస్తుంది మనకి. అంత ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ ఆటోమేటిక్కి. అదే మాన్యువల్కి అయితే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ అబ్బాయి నా దగ్గర ఇప్పుడు నేర్చుకోబట్టి ఇప్పుడు ఒక 10 days అవుతుంది. 10 days నుంచి ఆయన ఫీలింగ్స్ చెప్తాడు, వినండి. మీకంతా హ్యాపీయేనండి? అవునండి, ఈజీగా ఉంది. లైక్ మాన్యువల్ కన్నా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా ఈజీ ట్రాఫిక్ రోడ్స్. నేను నేర్పే విధానం కానీ మా డ్రైవింగ్ స్కూల్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కానీ ఏమన్నా ఫీలింగ్స్ అనిపించాయా? అలాంటివి ఏమన్నా బాధలు కానీ ఎలాంటి ఏం లేదు? టెక్నిక్స్ ఇవన్నీ ఈజీగా ఉంది. ట్రాఫిక్ రోడ్స్లో కాన్ఫిడెన్స్ మాత్రం పూర్తిగా వచ్చేసింది. మేము చెప్పడం వల్ల మేము ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి, మేము ప్రౌడ్గా నేర్పడం కానీ మేము అలాంటి తిట్టడం కానీ అలాంటివి ఏం చేయం కదా మేము. లేదు, కొత్త వాళ్ళకి ఎలాగైతే నేర్పిస్తారో అలాగే కన్వీనియంట్గా నేర్పించారు. అదే అండి, అదే హ్యాపీగా ఉండాలి మాకు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఆటోమేటిక్ మీద చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మాకు రివ్యూలు కూడా అట్లే రాస్తున్నారు. ఎందుకంటే మనం చేసే విధానం, మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చితే ఎంత దూరం ఉన్నా కస్టమర్ వస్తూనే ఉంటాడు. ఎంత అదిగా ఉన్నా కానీ కస్టమర్ ఎక్కడ వెళ్ళడు. మనం నేర్పే విధానం, మనం చేసే విధానాన్ని బట్టే ఎవరైనా మూవ్ అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం మంచిగా నేర్పించాలి. వచ్చిన కస్టమర్కి మనం మెలకువలు కానీ టర్నింగ్స్ కానీ దాంట్లో వెహికల్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరం. ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్కి వచ్చేదే వాళ్ళు నేర్చుకోవడానికి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని కరెక్ట్ నేర్పించి ట్రాఫిక్ అవేర్నెస్ కానీ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్లో అన్ని మెలకువలు నేర్పితే వాళ్ళు రేపు వెళ్ళి యాక్సిడెంట్లు చేయకుండా కరెక్ట్ డ్రైవింగ్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్స్.